ఈ ఉన్ని కృష్ణ వల్ల మిగతా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. నేను ఒక హోటల్ చూపిస్తాను, అది నచ్చితే అక్కడే ఉండండి, లేదా మీకు నచ్చిన హోటల్కి మీరే వెళ్ళండి. ఎక్కండి. బండి నెంబర్ గుర్తు పెట్టుకున్నాను. ఇంకా వెళ్ళండి. కూర్చోండి. ఓకే. నేరుగా వెళ్ళు. హలో, వస్తున్నారు. వచ్చేవాళ్ళు అదిరిపోయేలాగా రెడీ చేసి ఉంచు. లెఫ్ట్. ఇప్పుడు రైట్. ఇదే మన హోటల్. ఆపండి. సరే, ఈ ఊళ్ళో ఇదే బెస్ట్ హోటల్. ఇక్కడ అన్ని దొరుకుతాయి. రండి. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు వెళ్ళి లగేజ్ పట్టరా. ఓకే సార్. రండి సార్. రండి అమ్మా. ఒక 2 నిమిషాలు ఆగండి, నేను ఇప్పుడే వెళ్ళి వచ్చేస్తాను. ఓకే. బాగుంది కదా. సరే, ఇదిగోండి మీ రూమ్ తాళాలు, తీసుకోండి. ఒక్క నిమిషం, అడ్వాన్స్ ఇచ్చేయండి. 10 పైసలు కూడా నాకు ఇవ్వద్దు, డబ్బు మొత్తం రిసెప్షన్ లో ఇచ్చేయండి. ఓ సరే సార్. రూమ్కి వెళ్ళి చూడండి, కొత్త మ్యారీడ్ కపుల్స్ కి అన్ని ఏర్పాట్లు బాగా చేసి ఉంచారు. అన్ని మీ ఏర్పాట్లేనా? మరి లైఫ్ లాంగ్ జ్ఞాపకం ఉండాలి కదా, అందుకోసమే ఈ సెటప్. ఈ ఐడి కార్డు, ఆధార్ కార్డు ఏదైనా ఉన్నాయా? జెరాక్స్ తీయాలి. ఇదిగోండి సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. సైట్ సీయింగ్కి వెళ్ళాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. షాపింగ్కి వెళ్ళాలంటే ఈ నెంబర్కి. అన్నిట్లోనే ఒక్క నెంబరే ఉంది కదా, ఎందుకు ఇన్ని కాల్ చేస్తున్నారు? మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఈ ఉన్ని కృష్ణని పిలవండి, అదే ఈ ఉన్ని చేసే హెల్ప్. మాకు మీరు ఎంతో సాయం చేశారు, మిమ్మల్ని కాదని మేము ఇంకెవరిని పిలుస్తామండి? మేము ఇక్కడి నుంచి వెళ్లే వరకు మీరే మాకు హెల్ప్ చేసి తీరాలి. చాలా థ్యాంక్స్. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రూమ్ బాయ్ ఇప్పుడు వా. గండు తీసుకెళ్ళి. ఓకే సార్. సార్ మళ్ళీ కలుద్దాం. ఓకే సార్. ఓకే. ఎంజాయ్ రా. ఏమండి, బానే ఉన్నారుగా? ఏమైంది? మరి అక్కడి నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చాం? అక్కడున్నంత వరకు ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకున్నావు. ఇప్పుడు నీకు ఏ కారణమో లేదు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. అందువల్ల వద్దు అక్కడే ఉండండి. వద్దన్నా, మీరు అక్కడే నించోండి. వద్దండి, నా మాట వినండి. ఏమండి, ఇప్పుడే కదా వచ్చాం, తర్వాత చూసుకుందామండి. ఆహా, అదంతా కుదరదు. ఆల్రెడీ చాలా వెయిట్ చేసేసాను. ఇక నిన్ను వదిలేదు లేదు. నా వల్ల కాదండి. పారిపోతున్నావా? వదలండి. నా మాట వినండి. ఏంటండి, నా మాట వినండి. వద్దండి ప్లీజ్. అమ్మాయిల సైకాలజీ నాకు క్లియర్ గా తెలుసు. వద్దంటే కావాలని అర్థం. ఏంటి కరెక్టా? చాలు అంటే చాలదు అని అర్థం. అయ్యో,
నేను చెప్పిన దానికి అర్థం అది కాదండి. నిజంగానే ఇప్పుడు వద్దు అంటే నిజంగానే కావాలని అర్థం. అయ్యో అలా కాదు, ఉండండి ఉండండి. ఏమైంది? అబ్బా అయ్యో అయ్యో ఏంటి? కాలు బెనికినట్టుందండి. నువ్వు కావాలనే చేస్తున్నావు కదా, ఇదంతా డ్రామా అని నాకు తెలుసు. అయ్యో సీరియస్ గానే అంటున్నానండి. చూడండి. అమ్మా అమ్మా. అవును. అయ్యో నిన్ను ఎత్తుకొని మంచం మీదకి తీసుకెళ్తాను, అక్కడ కాసేపు రెస్ట్ తీసుకో, ఓకేనా? అయ్యో ఏమండి ఏమండి, వదలండి. అయ్యో ప్లీజ్ కొంచెం. అయ్యో మెల్లగా. టైంలో ఎవరు? అమ్మా చూసి వస్తాను. ఏంటి సార్ అన్ని ఓకేనా? అయ్యో అంతా ఓకేనా? అక్కడే చెప్పాను కదా. రూమ్ నచ్చిందా? నచ్చింది సార్. సరే మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను ఏర్పాటు చేస్తాను. నేను ఫోన్ చేస్తాను సార్. అయితే నేను బయలుదేరనా? దయచేసి బయలుదేరండి. సార్ 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 నన్ను పట్టించుకోరండి సార్. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. ఎందు వేణంలో పరియో నేను వస్తాను. ఓ మీరు ఇక రానక్కర్లేదు. ఓకే. ఎవరండి? ఆ గైడ్ వచ్చాడు. ఏది? ఏమండి చాలండి, మీరు మసాజ్ చేయట్లేదులేండి, వదలండి. అయ్యో నేను నిజంగానే మసాజ్ చేస్తున్నాను, చూడు. ఎవరు? అయ్యో నాన్న కాల్ చేస్తున్నారు. చెప్పండి అన్నా. ఏమిటి అరుణ్, కేరళ క్షేమంగా చేరారుగా? వచ్చేసాను నాన్న. నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, ఈలోగా మీరే చేశారు. స్టే చేసిన హోటల్లో సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయిగా? నేను బుక్ చేసిన హోటల్కి రాలేదు నాన్న, ఇక్కడ లోకల్ గైడ్ హెల్ప్తో వేరే హోటల్కి వచ్చాను నాన్న. పర్వాలేదే, లోకల్ గైడ్ పట్టుకున్నావన్నమాట. అతనే వచ్చి జాయిన్ అయ్యాడు నాన్న. చాలా మంచోడ్లా ఉన్నాడు. ఊరు పేరు తెలియని చోట అక్కడున్న మంచి మనిషి సహాయం దొరకటం గొప్ప విషయమే. అతను అడిగింది ఇచ్చి కూడా ఉంచుకో. అలాగే చేస్తున్నాను నాన్న. సరే అరుణ్, ఊరు కొత్త కదా, జాగ్రత్తగా ఉండండి. గంగను కూడా జాగ్రత్తగా చూసుకో. సరేనన్నా, బాయ్. కొంచెం ఛాన్స్ దొరకగానే ఎస్కేప్ అయిపోయిందే. కేరళ అట్మాస్ఫియర్ అదిరిపోయింది నాన్న. 6 నెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్ళాలి నాన్న. అలాగా? అరుణ్కి మాయకి పెళ్లి అవగానే ఈ ఏరియాలో ఒక బ్రహ్మాండమైన బంగ్లా కట్టేద్దాంరా, ఓకేనా? ఓకే. నిజంగా? ఏంట్రా ఇట్లా చేసావు? దిగు దిగు. నానా ప్రాణాలతో ఉందా? బామా 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 ముత్తసి. అయ్యో బామా ముత్తసి
ఏమే డ్రైవింగ్ తెలియనప్పుడు ఎందుకయ్యా బండి తొడతారు? లేదండి నేనేం కుదరలేదు, తనంతా తానుగా వచ్చి ఆవిడే పడిపోయారు. తెలియదు బాగా బుద్ధి చెప్పాలి. ఈలోగా ఇంతమంది ఎలా వచ్చారబ్బా? ఆవిడ మామూలుగా పడిపోయారు. ఏదో ప్లాన్ చేసి వచ్చినట్టున్నారు. సంథింగ్ రాంగ్. నేను ముందే బ్రేక్ వేశాను. మీరేమి టెన్షన్ అవ్వద్దు, ఈ ఏరియాకి గైడ్ నేనే, మీకు హెల్ప్ నేను చేస్తాను. ఇలా చూడు, వీళ్ళు మన మనుషులే, వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను అంతే. ఒరే తమ్ముడు ఇట్రా. 5,000 రూపాయలు. ఎంత? 5,000. ఈవిడ హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఓకే ఓకే, జాగ్రత్తగా రాకూడదా? ప్రాణం పోతే ఏం చేసేవారండి? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? విజయవాడ నుంచి వస్తున్నాను. ఓ విజయవాడ. మీరు ఉండడానికి హోటల్ రెడీ చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి, ఓకేనా? ఒక్క నిమిషం. వెళ్ళు వెళ్ళు, నువ్వు ఎంత దూరం వెళ్తావో నేను చూస్తాను. దేవుడా నన్ను మాత్రం కాపాడు. సరే, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను. చూసావుగా, ఇక బయలుదేరు. సారికి వల్లి కామెడీ సెన్స్ ఉంది. ఈ ఉన్నికృష్ణకి సర్వీస్ ఛార్జ్ ఒక 2,000 ఇస్తే చాలు. తర్వాత ఆ బామ్మకి హాస్పిటల్ ఛార్జ్ ఒక 5,000 ఇస్తే నేను బాటుకి వెళ్ళిపోతాను. మొత్తం ఎంత అయింది? మొత్తం 7,000 చాలు. 7,000 రూపాయలా? అంతేనా ఖర్చు అయింది? ఎక్కడ పెట్టానబ్బా? ఇదిగో. ఏంటి సార్, డబ్బు అడిగితే ఫోన్ ఇస్తున్నారా? దీన్ని నమ్మి తీసుకోమంటారా? దీంట్లో ఉన్న వీడియో ఒకసారి చూడు. జాగ్రత్తగా రాకూడదా సార్? సార్ నేనున్నాను ఇందులో. ఏరికి గుద్దుతాను నిన్ను. పొన్నుమనే పైచోకుడు నిన్ను ముద్దసియల్లే ఎన్న పట్టించింటే నీ ఓడిపోనల్లే. నువ్వు ఎంత మోసగాడివోనని మా దగ్గర ఆధారాలున్నాయి. ఇది పోలీస్ స్టేషన్ లో ఇచ్చి నా రాజకీయ పలుకుబడి ఉపయోగించి నువ్వు బయటికి రాకుండా లోపలే ఉంచేయమంటావా? సార్ అలా చెయ్యకండి సార్, ఏదో పొట్టగొట్టు కోసం చేస్తున్నాను సార్, ఇకపై ఇలా చెయ్యను సార్, నన్ను వదిలేయండి సార్. అలాగైతే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. మీరేం చెప్పినా చేస్తాను సార్. సార్ ఇది ఫోన్ నెంబరా సార్? కారు నెంబర్. ఓ, ఈ బండిలో వచ్చే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇదే లాడ్జ్ లో పెట్టాలి, అంతే కదా సార్? నా మైండ్ లో ఉన్నది నీ మైండ్ కి ఎలా తెలిసింది? సార్ నేను మీ ఫేస్ లో ఒక రివెంజ్ చూశాను. ఇప్పుడే వస్తా. మన ప్లాన్ కి వీడే కరెక్ట్ అనుకుంటాను. నన్ను నువ్వు కాపాడేస్తున్నావు దేవుడా. థ్యాంక్స్. ఎంజాయ్. ఓకే సక్సెస్ సార్. మీరు చెప్పినట్టుగానే వాళ్ళని తీసుకొచ్చేసాను. నన్నేమి ఇరికించరు కదా? ఇక మీదట నువ్వు నేను ఫ్రెండ్స్. నా రాజకీయ పలుకుబడితో నిన్ను ఈ ఏరియాకే గవర్నమెంట్ గైడ్ చేసేస్తాను. అయ్యో, ఇలా చూడు, మేమిక్కడి నుంచి వెళ్లే వరకు నీ సహాయం నాకు కావాలి. నువ్వు టచ్ లోనే ఉండాలి. ఓకే సార్. ఇక బయలుదేరు. ఓకే. కేరళ రావాలంటే చాలా భయపడేవాడిని, కానీ ఈ ఊరి వాతావరణం అది చూస్తే నా మనసులో కొంచెం దడ తగ్గి ధైర్యం వచ్చింది. కేరళ వచ్చేసాం, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి? ఏదైనా ఒక హోటల్ దగ్గర ఆపండి, మేము దిగుతాం. అరుణ్ ఇంతవరకు తప్పించుకొని ఉండొచ్చు, కానీ ఈసారి తప్పించుకోలేడు.
వాడు కేరళ నుంచి ప్రాణాలతో తిరిగి వెళ్ళలేడు. ఏం కావాలి സാർ നിങ്ങളുടെ ഐ ഡി കാർഡ്. സാർ എന്തെങ്കിലും കഴിക്കാൻ വേണോ? ఫోన్ చేస్తాను. ശരി സാർ. ఏంటిది అరుణ్ కార్డులా ఉంది? అవును, అయ్యయ్యో అరుణ్ కార్డు నాకిచ్చాడేంటి? ఇప్పుడు వాడు మన కార్డు అరుణకిస్తే మనం ఇక్కడ ఉన్నట్టు అతనికి తెలిసిపోతుంది కదా. వెంటనే వాడిని పట్టుకోవాలి. అయ్యయ్యో వీడంతా చెడగొట్టేలా ఉన్నాడే. కార్డు మర్చిచ్చావేంటి? ఇలా చూడు. సారీ సార్, కార్డు మారి కొడుతున్నా. సన్నాసి, జాగ్రత్తగా చూసి ఇవ్వక్కర్లేదా? సారీ సార్. పోరా. అమ్మయ్యా. నమస్కారం సార్, నిങ്ങളുടെ ఐడి కార్డ్. ఓకే, థ్యాంక్ యూ. సరే సార్. ఓరి పాపాత్ముడా, ఉన్ని కృష్ణ ఈవెన్ కూడా ఇక్కడికి తీసుకొచ్చాడా? ఉన్ని కృష్ణ, అమ్మా మీరు దిగండి. ఏంటి వీణ్ణి తీసుకొని కేరళ వచ్చారు? ఎందుకైంటుందబ్బా? మసాజ్ చేయటానికి కూడా వీడు పనికిరాడు కదా. ఈవిడెవరైంటుందబ్బా? ఆడ మంత్రగతిలాగుంది. ఏదో ఒక పెద్ద పథకంతోనే వచ్చినట్టున్నారు. నాన్న, దేవి గంగని లేపేసేలోగా మనమే గంగని లేపేయాలి. ఆ గంగని ఈ హోటల్లోనే సమాధి చేసేయాలి. అరుణ్ణి గంగాని ఈ హోటల్కే వచ్చేలా చేసిన నాకు దాన్ని ఏం చేయాలో నాకు తెలీదా? చేసి చూపిస్తాను. త్వరగా కానివ్వండి నాన్న. కానీ మనం ఆలస్యం చేసే ప్రతి నిమిషం తను అరుణ్తో కలిసి ఆనందంగా ఉంటుంది. అది చావబోయే ముందు సంతోషంగా ఉండకూడదు నాన్న. నువ్వు అనుకున్నదేరా నేను అనుకుంటున్నాను. కంగారు పడకు, గంగని లేపేద్దాం. రండి 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 రండి, కరెక్ట్ గా టైంకి వచ్చారు. ఒక 5 నిమిషాలు ఆగండి, నేను ఇప్పుడే వచ్చేస్తానా. మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. ఆ కీ ఇవ్వండి. చూడడానికి బల్లిలా ఉన్నాడు. ఒక్క ఫిగర్ ని కరెక్ట్ చేయడమే చాలా కష్టం. ఈడు 2 ఫిగర్ని కరెక్ట్ చేసి ఒకే హోటల్కి తీసుకొచ్చాడు. మనకెందుకులే, టిప్స్ కొంచెం ఎక్కువ తీసుకోవడమే అంతే. ఈ లోకത്തിൽ ഞാൻ കണ്ട గొప్ప జంట మీరే. చివరి వరకు మీరు ఇలాగే ఉండాలి. ఈవిడేదో కోపంలో ఉన్నట్టుకుంది. ఉన్ని కృష్ణన్ 500 పుడిచా ఎడుతో సూపర్ గా చెప్పావు. వాడిష్టానికి వాగుతున్నాడు. ఏమైంది? ఏ లేదు. హోటల్ బాలేదా? హోటల్ బాగానే ఉంది. ఆవిడేమో కొట్టెళ్తుంది,
ఈడేమో 500 ఇస్తున్నాడు. నవ్వుతూ వస్తుందంటే మంచి మూడ్లో ఉన్నట్టుగా ఉంది. అదే బిట్టుని ఈవిడికి కూడా చెప్పి టిప్స్ తీసుకోవాల్సిందే. ఈ లోగత్తి నా అనుభవంతో చెప్తున్నానండి. మీలాంటి జంటని నా కండిటేలా. వెళదామా? ఉన్ని కృష్ణ, ఇంకో 500 ఎడుతూ 500. ఎంత పొన్ను మౌనే. డబ్బులు ఇస్తారనుకుంటే ఆ ఇద్దరు ఇలా కొట్టేసి మరీ వెళ్ళిపోయారే. ఈ బల్లిగాడేమో 1000 రూపాయలు ఇచ్చాడు. ఏం అర్థం కావట్లేదు. ఏంటి ఉన్ని కృష్ణన్, నేనిప్పుడు నీకు 1000 రూపాయలు ఎందుకు ఇచ్చానని ఆలోచిస్తున్నావు కదా? నా బంగారం, ఇంతకాలం నాకే తోచని ఒక విషయాన్ని నువ్వు చెప్పావు కదా. నాకిప్పుడు ఓనం పండుగ చేసుకున్నంత సంతోషంగా ఉంది. ఎందుకన్నా మంచిది, నువ్వు చెప్పిన విషయాన్ని నిజం చేయడానికి ఈ రోజు నుంచి ట్రై చేస్తా. వస్తా.